ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమలలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి తీర్థం, వేణుగోపాల స్వామివారి ఆలయం మార్గంతో పాటు శ్రీవారి పాదాల మార్గాన్ని కూడా తాత్కాలికంగా అయితే మూసివేశారండి. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిని తిరిగి అయితే ఓపెన్ చేస్తారు. కాబట్టి భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. తిరుమలలో వెలసున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నిత్యం మొదలయ్యే సేవే సుప్రభాతం అండి. దీన్నే మేల్కొల్పే సేవ అని కూడా అంటారు. ఈ దినచర్యతోనే స్వామివారి సేవ అనేది కంటిన్యూ అవుతుందండి. అలాంటి ఈ సుప్రభాత సేవని నెల రోజుల పాటు అయితే జరగకుండా ఆపేస్తారండి. సో ఎందుకు అలా చేస్తారు, దాని ప్లేస్లో వేరే సేవ ఏమైనా చేస్తారా అనేసి ఇప్పుడైతే తెలుసుకుందాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాస ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసము డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుందండి. ఆ రోజు ఉదయం 6:57 గంటలకు ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుపావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస గడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు అనేవి నిర్వహిస్తారు. బిల్వపత్రాలతో శాస్త్రనామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోస, బెల్లం, దోస, సుండలు, సీర, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారు. సో ఈ ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం అయితే ఉందండి. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం అయితే ఉందండి. తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి అనేది జరిగిందండి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా అయితే వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్కు, నరసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి అయితే ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంకు, చక్ర, గదాభూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్ధానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఆ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామి వారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరిలలో వెలసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ఒకటి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో డిసెంబర్ 13వ తేదీ శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్ సత్తుమర అనేది జరుగుతుందండి. ఈ ఆలయంలో డిసెంబర్ 4వ తేదీ నుండి శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్ ఉత్సవం అనేది జరుగుతా ఉంది. సత్తుమర సందర్భంగా డిసెంబర్ 13వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్ ఆలయ మాడవీధుల్లో అయితే భక్తులకు దర్శనమిస్తారు. ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన శ్రీ తిరుమంగయ్య ఆళ్వార్ను శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. ఈయన ఒక్కరే భూమిలో ఉన్న 106 దేశాలను సందర్శించారని వారి శిష్యులు అంటూ ఉంటారండి. స్వామివారిని కీర్తిస్తూ 1000కి పైగా పాసురాలను కూడా గానం చేశారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కదేవతల గుడిలో 7 అక్కదేవతలకు 13వ తేదీ ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాస పూజలైతే నిర్వహించనున్నారు. అక్కగారులకు ప్రతి సంవత్సరం కార్తీక మాస పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా అయితే ఈ పూజలు నిర్వహిస్తారండి. దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాము. తిరుమల మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగారులుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకులుగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారండి. సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయవరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన ఏడుకొండల వాడికి ఆడపడుచులుగా పేరొంది అక్కగారులు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారండి.
ఇప్పుడు మనం చరిత్ర ఏంటో చూసాము. అలాగే ఈ గుడి వెనకాల ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దామండి. అక్కగారుల గుడి నిర్మాణం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్త్యం అయితే ఉందండి. 1940వ దశకంలో మొదటి కనుమ దారి నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగారుల శిలలు ఉండేవని చెబుతారు. ఆ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి, ప్రమాదాలు జరిగాయి. ఈ తరుణంలో స్థానికులు అక్కగారుల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరం సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి గార్డు నిర్మాణ పనులు సాఫీగా అయితే పూర్తయింది. 2008 నుండి అక్కగారుల గుడిలో సంవత్సరంలో కార్తీక మాసంలో ఒకరోజు ప్రత్యేక పూజ నిర్వహించడం అయితే ప్రారంభించారు. అప్పటి నుండి మొదటి గార్డ్ రోడ్లోని అవ్వాచారి కోన వద్ద వెలిసి ఉన్న అక్కగారులకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా అయితే వస్తోంది. టీటీడీ ఈవో తమిళనాడులోని శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలైతే సమర్పించారండి. తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం శ్రీ రంగనాథ స్వామికి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు పట్టు వస్త్రాలను 2008 ఏడాది నుండి టీటీడీ సమర్పిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇంతేనండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.